శ్రీశైలం ప్లంజ్ పూల్ పూణే శాస్త్రవేత్తల బృందం పరిశీలన పూర్తయింది. జలాశయం బ్యాక్ వాటర్ ప్లంజ్ పూల్ ప్రాంతాలను అధ్యయనం చేసింది. గ్యాలరీలు అప్రోచ్ రోడ్డు పరిశీలించిన శాస్త్రవేత్తలకు జలాశయం వివరాలు తెలుసుకున్నారు. రిజర్వాయర్ గేట్ల విధి విధానాలపై శాస్త్రవేత్తల బృందం అధికారులతో చర్చలు జరిపింది. 2 రోజుల పర్యటనలో శాస్త్రవేత్తల బృందం లోతుగా అధ్యయనం చేసింది. డ్యాం పరిస్థితిపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. డ్యాం ముందు ఏర్పడిన గొయ్యితో ప్రాజెక్టుకి ముప్పు పొంచి ఉందని తెలిపారు. నా పేరు డాక్టర్ జి ధనంజయ నాయుడు. సార్ ఏమో ఎంఎస్ హనుమంతప్ప సార్ సైంటిస్ట్ టీమ్, వీఆర్ వర్కింగ్ యాజ్ సైంటిస్ట్ టీమ్. సో మేము తిరువల్వేరస్ పూణే నుంచి రావడం జరిగింది. ఇక్కడికి శ్రీశైలం డ్యామ్ని విజిట్ చేయడానికి వచ్చాము. ప్రాజెక్ట్ అథారిటీ రిక్వెస్ట్ బట్టి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్లంజ్ పూల్ ఏరియాలో సమస్య ఉందని నాకు తెలిసింది. ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు. సో మేము 20 మే 2025 నుంచి 21 మే 2025 వరకు మేము ఈ మొత్తం డ్యామ్ పరిశీలించడం జరిగింది, ఇంక్లూడింగ్ ప్లంజ్ పూల్ ఏరియా. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ సైడ్లో విజిట్ చేసాం అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్లో కూడా మొత్తం అంతా డ్యామ్ని పరిశీలించడం జరిగింది. సో అది కాకుండా ఇంకా డ్యామ్లో కూడా డిఫరెంట్ గ్యాలరీస్ ఉన్నాయి. సో ఆ గ్యాలరీస్ కూడా మేము పరిశీలించడం జరిగింది. త్రూఅవుట్ ద డ్యామ్ మొత్తం అంతా కూడా పరిశీలించిన తర్వాత ఈ 2 రోజులుగా మా ఇన్స్పెక్షన్ అయింది. 2 రోజుల ఇన్స్పెక్షన్ తర్వాత మేము కొన్ని స్టడీస్ సజెస్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి కొన్ని స్టడీస్ మేము సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ప్లంజ్ పూల్ సమస్యను పరిష్కరించడం. సో ఈ స్టడీస్ కండక్ట్ చేసిన తర్వాత సో మేము దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటనేది మేము ఫర్దర్గా ఈ స్టడీస్ చేసిన తర్వాత మేము ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ అథారిటీ. నా